హలో హైదరాబాద్ ఈరోజు మీకు G+3 ఒక బ్యూటిఫుల్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఒక హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసు. ఇది వచ్చేసి హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు, ఫేసింగ్ ఏంటి అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మనకి ఫైనల్ ప్రైస్ ఎంతకు వస్తుంది. సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ట్రై చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. సో ఇప్పుడు మేము చూపించబోయే ఈ యొక్క G+3 అనేది ఈ యొక్క హౌస్ అనేది మనకి ప్రగతి నగర్ దగ్గర అయితే లొకేట్ అయింది. సో ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి, కొత్త బిల్డింగ్ ఇది. సో కాకపోతే మేము మీకు 3 ఫ్లోర్లు చూపించట్లేదు, ఒక ఫ్లోర్ మాత్రమే చూపిస్తున్నాము. ఎందుకంటే 3 కూడా సేమ్ ఈక్వల్ అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలా అయితే చూస్తున్నారో అలానే ఉంటుందన్నమాట. సో ఇందులో ఎటువంటి చేంజెస్ ఉండవు, పైన మొత్తం 3 ఫ్లోర్లు కూడా అలానే ఉంటాయి. సో ఈ 3 ఫ్లోర్లు మొత్తం బిల్డింగ్తో సహా మనకైతే సేల్కి అయితే రావడం అయితే జరిగింది. అది కూడా మనకి ప్రగతి నగర్లో. సో మంచి ఏరియా అండి, మంచి క్లాస్ ఏరియా, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి రోడ్ కార్నర్ బిట్లో అయితే ఉందండి. సో మంచి బిట్ ఇది. సో రెండు వైపులా మంచి తార్ రోడ్ ఉంది, 32 అడుగుల సీసీ రోడ్ ఉందన్నమాట, మంచి కార్నర్ బిట్ ఇది. సో ఇదేంటి అంటే మనకి ఈ యొక్క మొత్తం 3 ఫ్లోర్లు అంటే G+3 కూడా మొత్తం కూడా మనకి సేల్కి అయితే వచ్చింది. సో ఇది మొత్తం ఓవరాల్గా కాస్ట్ వచ్చేసి మనకి 85 లక్షలు అయితే చెప్తున్నారు. సో మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా సో ఇదే ఫైనల్ ప్రైస్ అండి. సో ఇంతకు మించి అయితే తగ్గించనని చెప్పారు. సో ఇది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు అంటే ఇది మొత్తం వచ్చేసి మనకి 212 గజాల్లో అయితే ఈ యొక్క మొత్తం బిల్డింగ్ అంతా నిర్మించడం అయితే జరిగింది. సో అన్నీ కూడా రూమ్స్ అన్నీ డిజైన్ అన్నీ చేసేసారు. సో వైరింగ్ కూడా లాగేశారు అనమాట. కొంచెం ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ వర్క్ చేస్తారు. సో ఇది ఫేసింగ్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి. సో ఈస్ట్ ఫేసింగ్లో కూడా మనకి రోడ్ అయితే ఉంది. సో ఫేసింగ్ వచ్చేసి రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. సో ఇంకే వాళ్ళు మీరు ఎవరైనా కానీ లోన్ పెట్టుకోవాలి అనుకుంటే, ఇన్కేస్ ఒకవేళ లోన్ కావాలి అనుకుంటే సో డెఫినెట్గా కూడా లోన్ అయితే పెట్టుకోవచ్చండి, లోన్ కూడా వస్తుంది. సో మీకు మినిమం వెళ్ళలేదన్నా ఒక 70 నుంచి 80% లోన్ అయితే వస్తుంది డెఫినెట్గా. సో రిమైనింగ్ ఏమైనా ఉంటే మీరైతే పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఒక అడ్వాన్స్ రూపంలో కానీ ఏదో విధంగా మీరు పే చేయాలి. సో మంచి కాలనీ అండి, మంచి అఫీషియల్గా ఉండే ఏరియా, చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఇన్కేస్ ఒకవేళ మీరు దీన్ని కొనుక్కొని రెంట్లకి ఇచ్చుకున్నా కానీ ఒక్కొక్క ఫ్లోర్ వెళ్ళలేదన్నా ఒక 12,000 నుంచి ఒక 15,000 మధ్యలో అయితే మనకి రెంట్ అయితే వస్తుంది డెఫినెట్గా. సో ఇంతేనండి ఓవరాల్గా ఈ వీడియోలో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే సో వెంటనే మాకైతే కాల్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో ఇంతేనండి వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.